చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటిపోయింది. కానీ కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఏదైతే ఉంటాయో దేన్ని కూడా ఇంకా ఫిల్ చేయలేదు. మరి కారణాలు కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య ఏమన్నా ఫార్ములా వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే మరికొంతకాలం పాటు వీటిని అంటి పెట్టుకొని నిదానంగా రిక్రూట్ చేసుకుంటూ వెళ్దాం, సో దట్ అందరినీ సాటిస్ఫై చేయొచ్చు అని అనుకుంటున్నారా? అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా? సరే, అది వాళ్ళ ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ నిర్ణయం ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ అదే సమయంలోనే కొందరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పదవులు ఇస్తారు అనే దాని మీద కూడా రకరకాల వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పోస్టు, ఢిల్లీలో మంచి పరిచయాల కోసం, అంటే పరిచయాలు పెంచుకోవడం, రకరకాల వ్యక్తులను కలవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా చాలా పనులు ఉంటాయి, చాలా యాక్సెస్ దొరుకుతుంది, చాలా నెట్వర్క్ దొరుకుతుంది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి. సో క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పోస్ట్, దీనికోసం 4 బిగ్ షాట్సే పోటీ పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇందులో రఘురామకృష్ణంరాజు గారు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, స్పీకర్ అనుకున్నారు, మరొకటి అనుకున్నారు, ఏదీ రాలేదు. నేను జగన్ సర్కార్ మీద చాలా ఫైట్ చేశా, కానీ నాకు ఏమీ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అని ఆయన ఇప్పటికే బహిరంగంగానూ అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇంటర్నల్గా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రత్యేక, అంటే ఏపీ రిప్రజెంటేటివ్, ఆ బాధ్యతలైనా ఢిల్లీలో నాకు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారిని రఘురామకృష్ణరాజు గారు అడుగుతూ ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించిన సుజనా చౌదరి గారు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితులు. సో ఆ సారు కూడా పారిశ్రామికవేత్తే. సో ఢిల్లీలో ఈ పదవి చాలా కీలకం, బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి ఆ పోస్టు నాకు ఇవ్వండి అని చెప్పి తాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగానే అడుగుతూ ఉన్నారు. అండ్ మరొక కీలకమైనటువంటి పారిశ్రామికవేత్త, అందరు బిగ్ షాట్సే, గల్లా జయదేవ్ గారు. సో తాను కూడా దీనికోసం కావాలనుకుంటున్నారట, అడుగుతున్నారట కూడా. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఢిల్లీలో బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ కూడా ఢిల్లీ స్థాయి వ్యక్తులే, పారిశ్రామికవేత్తలు, రకరకాల పరిచయాలు ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళే. సో గల్లా జయదేవ్ కూడా నేను ఎంపీ పదవి త్యాగం చేశా, గత ప్రభుత్వంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా, సో నాకు ఆ బాధ్యతలు ఇవ్వండి అని చెప్పి తాను కూడా చంద్రబాబు సార్ని అడుగుతూ ఉన్నారట. వీళ్ళందరితో పాటు ఖమ్మంపాటి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. సో తాను ఇంతకుముందు ఢిల్లీలో సబ్జెక్టు కరెక్షన్ తాను పనిచేశారు అనుకుంటాను, ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా. సో తాను కూడా ఈ పదవి నాకు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారట. మరి వీళ్ళ నలుగురిలో చంద్రబాబు సార్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో, లేకపోతే వీళ్ళు నలుగురు కాకుండా మరెవరికైనా ఇస్తారా అన్న విషయం అయితే చూడాలి. రఘురామకృష్ణంరాజు గారిని ఈ పదవి అయినా ఇచ్చి సంతృప్తి పరుస్తారా, లేకుంటే ఏది లేకుండా చేసి ఎమ్మెల్యేగానే ఆ సార్ని కంటిన్యూ చేపిస్తారా? చూద్దాం.